possessive pronouns. So what are possessive pronouns? Possessive pronouns అంటే ఏంటి? సో ముందు పాజిటివ్ ప్రొనౌన్స్ అంటే అవి టైప్ 1 టైప్ 2 ఉంటాయి నాన్న. అవి ఎందుకు యూజ్ చేస్తామంటే టు షో ఓనర్షిప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంది. నా మొబైల్ ఫోన్ అని చెప్పడానికి మై మొబైల్ ఫోన్ అంటాను. ఇది టైప్ 1లో యూజ్ చేస్తాను. టైప్ 2లో ఓకే, దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ మైన్. సో ఇది నా మొబైల్ ఫోను, ఈ మొబైల్ ఫోను నాదే. సో టైప్ 1 టైప్ 2 ఏంటంటే చూద్దాం. మనము ఈ విధంగా చెప్తాం. అంటే ఒక వస్తువు యొక్క ఓనర్ ఎవరు, యజమాని ఎవరు అని చెప్పేదానికే మనము ఈ పాజిటివ్ ప్రొనౌన్స్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ టైప్ 1లో మీ అంటే నా యొక్క, అవర్ అంటే మన యొక్క, యువర్ అంటే మీ యొక్క లేక నీ యొక్క. యువర్ కి రెండు మీనింగ్స్ ఉంటాయి. ఒకటి మీ యొక్క అంటే ఎక్కువ మంది వస్తారు, నీ యొక్క అంటే ఒక వ్యక్తే వస్తాడు. హిజ్ అంటే అతని యొక్క, హర్ అంటే ఆమె యొక్క, ఇట్స్ అంటే దాని యొక్క. ఈ ఇట్స్ ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్, బర్డ్స్, ఓకే, వీటన్ని. హ్యూమన్ ఎక్సెప్ట్ హ్యూమన్, ఫర్ ఆల్ ది థింగ్స్ వి యూజ్ ఇట్స్. ఇట్స్ టైల్ దాని తోక, ఇట్స్ హట్ దాని యొక్క గుడిసె, అలాగా. సో దేర్ అంటే ఇక్కడ కూడా రెండు వస్తాయి, వారి యొక్క లేక వాళ్ళ యొక్క. ఇది టైప్ 1లో యూజ్ చేస్తాం. టైప్ 2లో మైన్ అంటే నాదే, అవర్స్ మనదే లేకపోతే మాదే అని మాట్లాడతాం. యువర్స్ అంటే నీదే లేకపోతే మీదే. హిజ్ అతనిదే, హర్స్ ఆమెదే, ఇట్స్ దానిదే, దేర్స్ వారిదే లేకపోతే వాళ్ళదే. సో ఈ విధంగా మనకి టైప్ 1 టైప్ 2 పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాం. ఇక్కడ పొసెసివ్ అంటే మీనింగ్ ఏంటంటే కలిగి ఉండటం అని. ఓకే, ఇవి టైప్ 1 టైప్ 2 ఎందుకు యూజ్ చేస్తామంటే మన దగ్గర ఉన్న వస్తువులు లేకపోతే ఒక వస్తువు యొక్క ఓనర్ ఎవరో చెప్పడానికి వీటిని యూజ్ చేస్తాం. ఇక్కడ వీటిని ఎలా యూజ్ చేయాలంటే సో టైప్ 1 ఎలా యూజ్ చేయాలి, టైప్ 2 ఎలా యూజ్ చేయాలంటే దీనికి ఒక స్ట్రక్చర్ ఉంది. బట్ దీన్ని సింపుల్ గా మనం యూజ్ చేయొచ్చు. స్ట్రక్చర్ ఏంటంటే టైప్ 1 ని యూజ్ చేయడానికి దిస్, దట్, దీస్, దోస్. సో ఇక్కడ చూడండి, దిస్ మేము దగ్గరగా, దీస్ సో దగ్గరగా, వెయిట్ ఏ సెకండ్, దిస్ కి దిస్ అంటే సో నియర్ గా వన్ ఐటమ్ ఉంటే అది దిస్ అని మాట్లాడాలి. దూరంగా ఫార్ మోర్ దెన్ 1 ఉన్నాయనుకోండి, మోర్ దెన్ 1, సో దట్ ఈస్ దీస్. దీనికి క్వైట్ ఆపోజిట్ ఏంటంటే దట్. దూరంగా ఒకటి ఉంటే దట్ అని యూజ్ చేయాలి. దగ్గరగా దూరంగా ఒకటి కంటే ఎక్కువ వస్తువులు ఉన్నాయనుకోండి, దోస్ అంటాం. తర్వాత వీటి తర్వాత ఏం రావాలంటే బీ ఫామ్, తర్వాత పాజిటివ్ ప్రొనౌన్, చివర్లో నౌన్ రావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ దిస్ వచ్చిందా, తర్వాత బీ ఫామ్ రాయమన్నాను. ఇక్కడ దిస్, దట్, దోస్ ప్లస్ బీ ఫామ్ అంటే ఈజ్, యామ్, ఆర్. దాని తర్వాత పాజిటివ్ ప్రొనౌన్ టైప్ 1. ఇక్కడ టైప్ 1 మై. తర్వాత నౌన్ ఏంటి, నౌన్ అంటే ఒక పేరు అని చెప్పాను, హౌస్. దీన్ని ఎలా చెప్పొచ్చు, దిస్ ఈజ్ మై హౌస్. దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పొచ్చు. దీనికి ఫార్ములా ఏంటంటే ఫస్ట్ దిస్, దట్, దీస్, దోస్, తర్వాత నౌను, తర్వాత బీ ఫామ్, చివర్లో పాజిటివ్ ప్రొనౌన్. సో దట్ హౌస్ ఈజ్ మైన్. ఇక్కడేమో దోస్ ఆర్ అవర్ ఫార్మింగ్ ల్యాండ్స్, దోస్ ఫార్మింగ్ ల్యాండ్స్ ఆర్ అవర్స్. సో ఆ వ్యవసాయ భూములు అవి మా వ్యవసాయ భూములు, దోస్ ఆర్ అవర్ ఫార్మింగ్ ల్యాండ్స్. ఆ వ్యవసాయ భూములు మావే లేకపోతే ఆ వ్యవసాయ భూములు మావి అని కూడా చెప్పొచ్చు.
దట్ ఈజ్ యువర్ బుక్, దట్ బుక్ ఈజ్ యువర్స్. దీస్ ఆర్ హీజ్ కంప్లైంట్స్, ఇవి అతని ఫిర్యాదులు. దీస్ కంప్లైంట్స్ ఆర్ హిజ్, అంటే ఈ ఫిర్యాదులు అతనివి. దిస్ ఈజ్ హర్ మొబైల్ ఫోన్, దిస్ మొబైల్ ఫోన్ ఈజ్ హర్స్. దట్ ఈజ్ హిట్స్ హర్ట్, అది దాని గుడిసె. దట్ హర్ట్ ఈజ్ ఇట్స్. దోస్ ఆర్ దేర్ కార్స్, దోస్ కార్స్ ఆర్ దేర్స్. సో మీకు డిఫరెన్స్ అర్థమవుతుందా దానికి దీనికి? ఇక్కడ ఏం లేదు నాన్న, డిఫరెన్స్ ఏంటంటే, సో మైని ఎప్పుడు ఎలా యూజ్ చేస్తామంటే టైప్ 1 పాజిటివ్ ప్రొనౌన్స్ ప్లస్ నౌన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై కార్, యువర్ కార్ అంటే నా యొక్క కారు, నీ యొక్క కారు. దేర్ కార్ వాళ్ళ యొక్క కారు. ఇట్స్ కార్ అంటే దాని యొక్క కారు. కొంతమంది డాగ్స్ కూడా కారు కొనేస్తారు చిన్న సైజులో. అలాగే అవర్ కార్, హీజ్ కార్, హర్ కార్, ఇవన్నీ టైప్ 1 యూజ్ చేసాం. అంటే టైప్ 1 యూజ్ చేస్తే టైప్ 1 ఫస్ట్ వస్తుంది, అంటే మై, యువర్, దేర్, ఇట్స్, అవర్, హీజ్, హర్, తర్వాత నౌన్ వస్తుంది. ఈ నౌన్ ప్లేస్ లో కారే రావాలని అనేం లేదు, ఏదైనా రావచ్చు. మై హౌస్, మై బిల్డింగ్, మై మనీ, మై పీపుల్, మై ఫ్రెండ్. ఓకే, ఇలాగా అన్నీ వస్తాయి. మై బుక్, మై ప్రైడ్, మై వ్యానిటీ, ప్రైడ్ అంటే గర్వం, వ్యానిటీ అన్న గర్వమే. మై హానర్, నా గౌరవం. సో ఇలాగా టైప్ 1 యూజ్ చేస్తాం. టైప్ 2ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే దీనికి ఒక సిచ్యువేషన్ ఉంది. టైప్ 2 ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు ఈ నాదే అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఈ హౌస్ నాదే, ఇంకా దీని మీద ఎవరికి అధికారం లేదు, నేను పర్మిషన్ ఇస్తేనే ఇంట్లోకి మీరు రావాలి అన్నప్పుడు మీరు టైప్ 2ని యూజ్ చేయండి. దిస్ ఈజ్ మై హౌస్ అంటే నార్మల్ గా ఇల్లు నాదని చెప్తున్నాం. దిస్ హౌస్ ఈజ్ మైన్ అంటే ఈ ఇల్లు నాదే, నేను పర్మిషన్ ఇస్తారా అండి, లేకపోతే రావద్దు. దోస్ ఆర్ అవర్ ఫార్మింగ్ ల్యాండ్స్, అవి మా వ్యవసాయ భూములు, నార్మల్ గా చెప్పావు. దోస్ ఫార్మింగ్ ల్యాండ్స్ ఆర్ అవర్స్, ఎవడన్నా ముట్టుకుంటే చంపేస్తా, కేసు పెట్టేస్తా, పీక తొక్కేస్తా అని అర్థం. అంటే నాదే, మాదే, మనదే అంటే అర్థం ఏంటంటే దే పొల్లిస్తున్నాం, అంటే దాని మీద ఫుల్ సర్వాధికారం నీకుంది, ఇంకెవడన్నా దాని మీద చేయటానికి నువ్వు ఒప్పుకోవట్లేదు అనే సందర్భం యూజ్ చేస్తారు. నార్మల్ గా కూడా చెప్పొచ్చు. సో దట్ ఈస్ అబౌట్ టైప్ 1 అండ్ టైప్ 2 పాజిటివ్ ప్రొనౌన్స్. డూ యూ అండర్స్టాండ్? ఓకే, shall I repeat once? Okay, I will repeat once again. Listen to me carefully. సో మనకి పొసెసివ్ ప్రొనౌన్స్ అని 2 రకాలు ఉన్నాయి. ఒకటి టైప్ 1, 2 టైప్ 2. సో టైప్ 1లో మనకి ఏముంటాయి? మై అంటే నా యొక్క, అవర్ అంటే మన యొక్క, యువర్ అంటే నీ యొక్క, హిజ్ అంటే అతని యొక్క, హర్ అంటే ఆమె యొక్క. మీరు నేను చెప్తా ఉంటే మీరు వింటా ఉంటారు, దానివల్ల పెద్దగా ఒకసారి ఉపయోగం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే రాయండి ఇప్పుడు.